జస్కీరత్ మరియు హంజా తమ బెస్ట్ ఫ్రెండ్స్ ను ఒకే రోజు కోల్పోతారు. ఈ సీన్ కేవలం భావోద్వేగంతో నిండినది కాదు, మనిషిగా ఉన్న జస్కీరత్ ని ఆయుధంగా మారిన హంజాను ఒకే పాత్రలో కలిసి ఉండలేని రెండు విభిన్న భాగాలుగా చీల్చబడింది. మనిషి తనను తాను రెండు భాగాలుగా విభజించుకుంటే విధి కూడా అతన్ని అదే విధంగా శిక్షిస్తుంది. జస్కీరత్ తన గతానికి, తన జ్ఞాపకాలకు మరియు తన చెల్లెలి భర్తైన పిండాను కోల్పోతాడు. హంజా తన ప్రస్తుత జీవితంలో ఎంతో నమ్మకస్తుడైన నైతికకు చిహ్నం లాంటి ఆలంను కోల్పోతాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఒకే గాయానికి రెండు ప్రతిబింబాలు. యూ కెనాట్ లివ్ ఎ డబుల్ లైఫ్ వితౌట్ పేయింగ్ డబుల్ ద ప్రైస్. రెండు ప్రాణాలు నిశ్శబ్దంలో ముగిశాయి. రెండు కథలు ఒకే రహస్యంతో ముడిపడ్డాయి. ఒక మరణం అనుకోకుండా జరిగిన కర్మ, మరో మరణం స్వయంగా ఎంచుకున్న త్యాగం. ఆ రెండు భారాలను మోయాల్సింది మాత్రం హంజానే. విధికి నీ ఉద్దేశం సరి లేదా తప్పు అనేది ముఖ్యం కాదు, దాని ముందు ఎవరు మినహాయింపు కాదు. హంజా, జస్కీరత్ ఇద్దరు ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకోగలిగే ఏకైక వ్యక్తులు. కానీ తమ స్నేహితులను కోల్పోయిన వారు ఎప్పటికీ కలవలేరు, పరాయి వాళ్ళగానే మిగిలిపోతారు. అబద్ధాలతో నిండిన ప్రపంచంలో విశ్వాసం ఒక వరం కాదు, ఒక భారం. ఆలం మరణం, రక్షణలో జరిగిన వైఫల్యం, పిండా విషయంలో హంజా కేవలం ఒక స్నేహితుని మాత్రమే కోల్పోయాడు. అధర్మంతో చేతులు కలిపిన వాడు అనుకోకుండా చనిపోయాడు. కానీ ఆలం వ్యక్తిగత భావాలు పంచుకునే స్నేహితుడు కాకపోయినా ధర్మాన్ని కాపాడే యుద్ధంలో భాగస్వామి, నమ్మకస్తుడు, త్యాగశీలి. అందుకే అతన్ని కోల్పోవడం మాత్రం హంజాని తీరని శోకంలోకి నెట్టింది.